సైడ్ ఉండాలి. ట్రై చేద్దాం. గతంలాగే చెప్పారు. మన పెన్షన్ 200 నుంచి 2000 చేసాం. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 5 రెట్లు పెంచాం. వాళ్ళు పెన్షన్ని చెప్పిన దాన్ని 3 ముక్కలుగా పెంచుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 2000 నుంచి 3000 చేయాల్సింది. అది కూడా నేను చూసాం. 3500 చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. వాళ్ళన్నీ సంక్షేమంలో మాకంటే వాళ్ళు ఎవరు లేరని చెప్తానే వాళ్ళ సంక్షేమం 99.5% నెరవేర్చామని అనే హామీని కూడా అబద్ధాన్ని కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఏ విధంగా సాయం చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చాలా పెద్ద ఎత్తున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి జగన్ పేరు పెట్టుకున్నాడు. ఎవరైనా అంబేద్కర్ పేరు పెట్టిన దాన్ని తీశారు అన్నమాట. అట్లాంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది పేర్లు పిచ్చి కింద చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఎస్సీలకి లోన్లు తీసేశాడు. ఎస్సీలకి గతంలో ఇన్నోవా కార్లు, ఆటోలు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు ఏదో ఒక 8-9 పథకాలు పెట్టి 9 పథకాలతోటే 5 సంవత్సరాలు గడిపారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు. గతంలో మనకు మెయిన్ రోడ్డు మీద నుంచి కొంగపాడు మెయిన్గా మనకేశ్వరం దాకా తార్ రోడ్డు దాదాపు 2-3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాము. ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1 కిలోమీటర్ రోడ్డు వేయాల. పెన్షన్స్ ఇందాక తిరుగుతూ ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుంది. గతంలో 4 రోజులు ఇచ్చేవాళ్ళని. ఇట్లాంటివన్నీ ఎన్నో పథకాలు మోసపోయిన ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమి కొడతారు. ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటాము. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18 ఏళ్ళు ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 170 సీట్లు 160 సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించింది.